Let us talk the sermon for a few minutes about God's service. ఈరోజు దేవుని సేవ గురించిన చిన్న వర్తమానం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. Especially about the knowledge of God. ప్రత్యేకంగా దేవుని యొక్క జ్ఞానం గురించిన విషయాలు. The translator is my childhood friend. నిలబడి నేను అన్నగారికి చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి. That means his mother was my economics lecturer when I was studying intermediate. నేను చదువుకునే రోజుల్లో ఈ సహోదరుడి యొక్క తల్లి గారు నాకు లెక్చరర్ గా పనిచేస్తూ వచ్చారు. The both parents converted and served a lot to God in our both states. తల్లిదండ్రులుగా వారు దేవుని అన్ని జనాల నుంచి నమ్ముకుని మరి రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఎంతో సేవ చేస్తున్నారు. I thank God, beloved brother Emmanuel. నన్ను బట్టి ప్రభువుని వందనస్తులుగా ఉన్నారు. Because he trained up a lot since his childhood days in the word of God, in the discipline of his parents. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క భయభక్తుల్లో తల్లిదండ్రుల యొక్క మరి క్రమశిక్షణలో పెంచబడుతూ వచ్చాడు. I searched in many ways for a suitable translator. నేను చాలా దగ్గరలో మంచి అనువాదకుల కొరకు నేను ఎదుగుతూ వచ్చాను. But finally I could find beloved brother nearer to me. చివరిగా దగ్గరగా ఉన్న నా సహోదరుని నేను కనుక్కుంటూ వచ్చాను. Okay, let us open the Bibles and read the word of God for few minutes and let us study and meditate for few minutes. మన పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ని తెరిచి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చదివి. Why do we wear this dress while we are giving graduation? Can anybody ponder for a while? ఎవరైనా మరి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కొరకు ఈ యొక్క దుస్తులు ఎందుకు వేసుకున్నారు ఎవరైనా చెప్పగలుగుతారా? Why do we wear cap and why do we wear this kind of a gown, etc.? తలవాటి టోపీ తర్వాత గౌన్ ఎందుకు వేసుకుంటున్నాము? Can you find anybody? ఎవరైనా చెప్పగలరా? There is a reasonable cause socially. దానికి మరి సామాజికమైన ఒక రీజన్ అంటే ఒక కారణం ఉన్నది. Because some graduates may be rich people, they may wear costly dress. కొంతమంది ధనవంతులైన గ్రాడ్యుయేట్స్ మరి ఎంతో ధనవంతులైన దుస్తులు వేసుకోవచ్చు. Some poor people socially, they may wear ordinary dress. సామాజికంగా కొంచెం అంతగా డబ్బులు లేని వారు సామాన్యమైన దుస్తులు ధరించవచ్చును. While we are giving certificates, please give me the graduation certificate kit. While they are receiving such kind of graduations, మనము ఇటువంటి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటాం ముందుగా. All should be equal before, not only before the sight of God, but also before the sight of society. దేవుని దృష్టిలో మాత్రమే కాదు సమాజం దృష్టిలో కూడా అందరూ సమానమని చెప్పడానికి. Whatever the matter it may be, ఈ సందర్భం ఏమైనప్పటికీ all are equal to the sight of God. It is okay. తప్పనిసరిగా దేవుని దృష్టిలో మన అందరము సమానమే. Whatever the speciality, whatever the power or strength we may have or may not have, మన దగ్గర ఎంత శక్తి ఉన్నా లేకపోయినా ఎంత ప్రత్యేకమైన వారమైనా we are all God's children. మనందరూ కూడా దేవుని బిడ్డలు. A father loves all equally. ఒక తండ్రి తన బిడ్డలందరినీ సమానంగా చూస్తాడు కదా. Brother Babu Ragar well know it. బాబురావుకి బాగా తెలుసు. He knows well. ఆయనకి బాగా తెలుసు. Whatever the circumstance it may be, పరిస్థితి ఏదైనప్పటికీ no father can hate any child who born to him. Again please. ఏ తండ్రి కూడా తనకు పుట్టిన బిడ్డలను మరి విస్మరించుకోడు. Even one child cannot be dismayed or cannot be left out or cannot be discriminated. ఒక పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డ కూడా మరి తన చులకనగా చూడడం కానీ తక్కువ చేసి మాట్లాడగా ఉండదు. It is not my words. ఈ నా మాటలు కాదు. Psalm 103 says so. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. Yes, father pities on his children. తండ్రి తన బిడ్డల ఎట్లా దయ చూపినట్లుగా. Not mother. It is not said about mother. I don't know why. తల్లి పేరు రాయబడలేదు, తండ్రి అని రాయబడలేదు. I don't know why mother is not mentioned there about the love of God, to compare the love of God. ఎందుకు తల్లి పేరు అక్కడ రాయలేదు? Beloved women sisters, don't hate me. దయచేసి ఇక్కడ సహోదరులను ద్వేషించొద్దండి. That is the word of God intended in the Bible. I can't say anything against that. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నేను చెప్తున్నాను. Yes, father pities on his children. తండ్రి తన బిడ్డల పట్ల దయ చూపినట్లుగా. Psalm 103. 103వ కీర్తన చూస్తే So God pities on his people. దేవుడు కూడా తన బిడ్డల వైపు ఆ విధంగా దయ చూపించబడి ఉన్నాడు. The God of love is compared with the love of father. దేవుని యొక్క ప్రేమ తండ్రి ప్రేమతో పోల్చబడింది. It is the mind of God. అది దేవుని యొక్క మనస్సు. Who am I to change it? దాన్ని మార్చడానికి మనెవరు, నేనెవరు? Wherever we are, మనం ఎక్కడున్నప్పటికీ our heart always hovering over on children. మన బిడ్డల పట్ల మన హృదయం ఎప్పుడు ఎదుర్కొంటూ అంటే hovering over
first chapter, Spirit of God is hovering over the. దేవుని దృష్టి మన ఆదికాండ మధ్య మనం చూస్తాం. దేవుని యొక్క మనసు మరి అల్లాడుచున్నది. Yes, a father's mind always hovers over his children wherever they are, whoever they may be. ఒక తండ్రి యొక్క మనసు తన బిడ్డలు ఎక్కడున్నప్పుడు వారిపైన అల్లాడుచుంటూ ఉంటుంది. Yes, this is the adamant feature and attribute in the word of God. దేవుని వాక్యంలో రాయబడిన దేవుని యొక్క ఒక మరి ఒక గొప్ప attribute, సహజ లక్షణం. దేవుని లక్షణాల్లో ఒక లక్షణం సహజ లక్షణం. సహజ లక్షణమే. It is an attribute of it is automatically spontaneous attribute. అలా అప్పటికప్పుడు వచ్చే దేవుని లక్షణం అయి ఉంటుంది. Okay, anyhow, this is the reason behind this dress code. ఈ యొక్క వస్త్రధారణ గురించి We cover top to bottom without showing any speciality in personal dress. పైనుంచి కింద వరకు కూడా ఈ వస్త్రధారణతో మనము కప్పబడతాము. ప్రత్యేకత ఏం కనపడకుండా. To show equality among all the students. అందరి యొక్క విద్యార్థుల యొక్క సమానత్వం గురించి చెప్పడానికి ఇది వాడతాం. Okay, next let us come to the point. Why should we train up in the word of God? దేవుని వాక్యం మనం ఎందుకు మరి తర్ఫీదు పొందాలి? Why should we trained up and why should we train up? Both active and passive wise. ఎందుకు మనము తర్ఫీదు పొందాలి? ఎందుకు తర్ఫీదు చేయాలి? ఇవ్వాలి. Yes, you are right. But one thing I would like to say, please go to Ecclesiastes chapter 7 verse 24. దయచేసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. Please go through the verse. ఆ వాక్యం ఒకసారి చూడండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. Wisdom is always distant and difficult to find. దాని పరిశీలన చేయగలవాడెవడు? Wisdom is always distant and difficult. అది చాలా దూరముగాను బహులోతుగా కూడా ఉంది. It is very distant. అది చాలా దూరంగా ఉంది. And also difficult to find. అది చాలా మరి బహులోతుగా ఉంది. If any Christian behaves carelessly and callously, that person can't find the truth of God deeply. ఏ క్రైస్తవుడు అయితే నిర్లక్ష్యంగా జీవిస్తాడో దేవుని యొక్క మరి సత్యమును ఆ వ్యక్తి కనుగొనలేడు. Yes. Some people think that. కొంతమంది అనుకుంటారు, What does God do? దేవుడు ఏం చేస్తాడు? Why doesn't He give us? దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు? I am such a great person. నేను ఎంత గొప్పవాడిని కదా. My parents are so and so. నా తల్లిదండ్రులు గొప్ప ఇలాంటి వారు కదా. Our church ministry name is so and so. మా సంఘం పేరు, మా సంఘం యొక్క పరిచయం ఇంత గొప్ప. We came out of so and so background. మేము ఇటువంటి వెనుక చరిత్ర నుంచి వచ్చాం కదా. So we are already born great people. మేము పుట్టుకతోనే గొప్పగా వారిగా పుట్టాం. So we need not learn anything and we don't want to learn anything. మేము చదవాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం చదవదు. So many people passed away, such people without knowledge perished. ఇలాంటి వారు చాలా మంది మరి వారి జీవితంలో I have seen literally in my life. నేను ప్రత్యక్షంగా నేను చూస్తూ వచ్చాను. Now I am 51. ఇప్పుడు నాకు 51 సంవత్సరాలు. I have been observing the Christianity since my childhood days in around 7 or 8 years old. నా మరి చిన్నప్పటి నుంచి కూడా నేను 7-8 సంవత్సరాల వయసు నుంచి కూడా క్రైస్తవ్యాన్ని నేను గమనిస్తూ వస్తున్నాను. So many church disputes and settlements was settled in my home when I was a kid. నేను చిన్నపిల్లడిగా ఉండగానే మా గృహంలో చాలా సంఘముల యొక్క మరి ఆ యొక్క గొడవలన్నీ కూడా తీర్చబడుతూ వచ్చాయి. I observed deeply when I came to an age. నేను ఒక వయసుకు వచ్చినప్పుడు నేను ఎంత లోతుగా దీని గురించి పరీక్ష చేస్తూ వచ్చాను. How to serve God without having politics. ఎటువంటి రాజకీయాలు లేకుండా దేవుని ఎలా సేవించవచ్చును. There is a lot of politics at outside. బయట చూస్తే ఎంతో రాజకీయాలు కనబడతాయి మనకి. In church you can find lot of politics more than in the world. ప్రత్యేకంగా మరి సంఘములలో లోకములో దానికన్నా ఎక్కువ రాజకీయాలు కనబడతాయి. But one way is there. ఒక దారి ఉంది. You want to escape, you can escape from that politics. మనం ఒకవేళ ఆ యొక్క రాజకీయాలకు తప్పించుకోవాలని ఇష్టం ఉంటే తప్పించుకోవచ్చు. If you want problems always, it is ready. మీకు మరి సమస్యకు పరిష్కారం కావాలంటే సిద్ధంగా ఉంది. If you want problems always, it is also ready. మనకి సమస్యలు కావాలంటే సమస్యలు కూడా సిద్ధంగా ఉన్నాయి. But one thing is there. ఒకటైతే ఉంది. Here one thing is matter on the earth. భూమి మీద ఒకటి మనము జాగ్రత్తగా గమనించవలసిన. It is said in book of Isaiah and Habakkuk either. యెషయా గ్రంథంలో అదే విధంగా హబక్కూకు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. The world should be filled with the word of God as he is filled with the waters. ఈ లోకం ఎలా అయితే నీటితో నింపబడి ఉందో అలాగే సముద్రం as he is filled with the waters. సముద్రాలు నీటితో నింపబడి అలాగే ప్రపంచం కూడా దేవుని వాక్యంతో నింపబడాలని రాయబడి ఉంది. The world should be filled with the knowledge of the word.
దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానంతో ఈ లోకం Yes, it is written in both books of the Old Testament. పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు గ్రంథం Both are prophetic books. Both are prophetic books. రెండు కూడా దేవుని యొక్క మరి ముందున్న దినముల గురించి చెప్పండి. Prophetic books, ప్రవచన గ్రంథాలు. ప్రవచన గ్రంథాల్లో రాయబడి. Number 1 is the book of Isaiah, number 2 is the book of Habakkuk. మొదటిది యెషయా గ్రంథము, రెండోది హబక్కూకు గ్రంథము. The truth is very distant and difficult. సత్యము అనేది దూరముగాను బహులోతుగా ఉన్నది. Who waits at the door of that knowledge only can find. ఎవరైతే ఆ ద్వారబంధం మీద కనిపెట్టుకుంటారో దాన్ని వారు కనుగొనగలరు. The careless people, callous people cannot find the truth really. నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, అలక్ష్యంగా ఉండేవాళ్ళు నిజమైన సత్యాన్ని ఎప్పుడు కూడా గ్రహించలేరు. See, I want to show an important verse from the Bible. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి నేను ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మీకు చదవాలని ఇష్టపడుతున్నాను. Proverbs chapter 8 verse 17. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. 8:17. సామెతలు 8:17. ప్రేమించుచున్నాను. Please read aloud, sir. నన్ను ప్రేమించు వారిని Whoever loves me, నేను ప్రేమించుచున్నాను. I love them. నన్ను జాగ్రత్తగా వెతుకువారు Whoever seek diligently will find me. Seeking diligently only can find God's presence. శ్రద్ధగా వెతికితేనే దేవుని సన్నిధిని కనుగొంటారు. Unless you seek diligently, శ్రద్ధగా వెతకకపోతే, unless you seek diligently, శ్రద్ధగా వెతికే వరకు you cannot find the mysteries in the verses of the Bible. దేవుని వాక్యంలోని వచనాల్లోని మర్మాలను గ్రహించలేవు. Seeking diligently, most important. శ్రద్ధగా వెతకడం అనేది Here seeking diligently, ఇక్కడ శ్రద్ధగా వెతుకుటనే మాట. there in Ecclesiastes 7th chapter, ఇందాక మనం చూసినట్లు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో it is something difficult to find. బహులోతుగా ఉన్నది, దానికి కనుగొనడం కష్టతరమైనదని చెప్పబడింది. Unless you are careful, you are patient, you are diligent. జాగ్రత్తగా ఓర్పు కలిగి ఎంతో శ్రద్ధగా వెతికితే తప్ప. So many ministries passed away before our eyes. చాలా మరి పరిచర్యలు మన కళ్ళ ముందు వెళ్ళిపోతా ఉన్నాయి. So many generations passed away. చాలా తరాలు ముగిసిపోయినాయి. My forefather, my grandfather taught the word of God, especially in the book of Esther history. మా తాతగారు, మా తాత ముత్తాతలు దేవుని వాక్యం ఎంత బాగా చెప్తూ వచ్చారు. మా తాతగారు ఎస్తేరు గ్రంథం యొక్క చరిత్రను ఎంత లోతుగా చెప్పేవారు. But he couldn't come out of some problems. కొన్ని సమస్యలు పడడానికి బయట రాలేకపోయారు. The same trick Satan played on me. అదే ఆట సాతానుడు అన్నగారితో కూడా ఆడుతూ వచ్చాడు. But I observed it. అది నేను గమనించుకున్నాను. Oh, the same thing is being played generations together by Satan. తరాలుగా సాతానుడు మా కుటుంబాల్లో ఇదే ఆట ఆడుతున్నాడని అర్థమైంది. So this time I must stand firmly to win over this race. ఈ యొక్క మరి పరుగు పందెంలో నేను గెలవాలంటే నేను మరి స్థిరంగా నిలబడాలని నేను తీర్మానం తీసుకున్నాను. So many senior pastors are sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది మరి ఎంతో అనుభవజ్ఞులైన సేవకులతో ఉన్నారు. They are older than me in age. వయసులో నాకన్నా పెద్దవారు. They are older than in experience. వారి అనుభవాల్లో మాకన్నా పెద్దవారు. They are older than in many aspects. చాలా విషయాల్లో వారు ఎంతో ఘనులుగా ఉన్నారు. I am unworthy. నేను మరి అంత గొప్పవాడిని కాదు. I am unworthy to be here. నేను ఇక్కడ ఉండటానికి ఏమాత్రం యోగ్యుడిని కాదు. కానీ God helped me to pass through more than 1,000 people by certifying them in various parts of our country. భారతదేశం మొత్తంలో చాలా ప్రాంతాలలో ఇప్పటి వరకు 1000 కన్నా ఎక్కువ మంది మరి వారికి బైబిల్ కాలేజ్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నన్ను ఉపయోగించుకుంటూ వచ్చాడు. His mercy endures forever. ఆయన కృప నిరంతరం నిలిచేది. His mercy, actually the mercy is written in Telugu Bible is krupa. తెలుగు బైబిల్ మెర్సీ అనే మాట కృప అని వాడబడింది. But more than that, there is a word for mercy, karuna. కరుణ అనే మాట ప్రత్యేకంగా వాడబడింది. Grace, kindness, grace, mercy, tender mercy. ఈ విధంగా దేవుని కనికరము, కృప, తర్వాత కరుణ, kindness, దేవుని యొక్క దయ, and the better word than that is grace. దానికన్నా మంచి మాట కృప. Better word than that is mercy. దానికన్నా మంచి మాట కరుణ. Yes, better than that is tender mercy. దానికన్నా గొప్ప మాట. What is tender mercy? Can anybody lift your hand and tell me? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. Tender mercy. There is no single word. Please. No. There is no single word in English, but only
Hebrew and Telugu there is single word, it is katakshamu. కటాక్షం అనే మాట తెలుగులో ఉంది, హిబ్రూ భాషలో కూడా ఒక మాటగా చెప్పబడింది. Please wake her up. Kataksham, what is that? కటాక్షం. It is called tender mercy. దాన్ని ఇంగ్లీష్ లో టెండర్ మెర్సీ అని వాడారు. The final word in the mind of God to pick up any person on earth. దేవుని మనసులో ఉన్న ఒక గొప్ప మాట, చివరి మాట. The ultimate word is tender mercy. ఎటువంటి వ్యక్తినైనా బయటికి తీసుకురావడానికి కటాక్షం అనే మాట మనం చెప్పవచ్చు. Yes, my father's grandmother name is tender mercy. మా నాన్నగారి అమ్మమ్మ గారి పేరు. Yes, so many people are there in our Christian field. There is a Hallelujah Amma, his daughter. ఇక్కడ Her mother is Hallelujah Amma. తల్లి గారి పేరు హల్లెలూయా. So many great words are used for the people of Christians. The great privilege. గొప్ప గొప్ప పేర్లు వాడబడిన ఎంత గొప్ప ఆధిక్యత అండి. We don't know that privilege. దాని యొక్క ఆధిక్యత మనం గుర్తిరగలేకపోయాం. You know few things in the world. ప్రపంచంలో కొన్ని విషయాలు మీకు తెలుసా? Some ugly words are called in India for the people. కొంతమంది పేర్లు చాలా మరి భయంకరమైన పేర్లు పెట్టబడ్డాయి. One word is there, her name is Pentamma. ఒక Such kind of culture is there for some people by Manu Dharma Shastra. మను ధర్మశాస్త్ర ప్రకారంగా అతని పేర్లు పెట్టబడ్డాయి. Kshodra must be named with a loathsome name. అలాంటి క్షూద్రులు అటువంటి Loathsome name. అసహ్యకరమైన పేరు పెట్టాలంట వాడికి. నీచమైన పేర్లు పెట్టారు. Such kind of culture is changed with the word of God. దేవుని వాక్యం చేత అటువంటి Only the word of God can change any situation. ఎటువంటి పరిస్థితులను దేవుని వాక్యం ఒకటి మార్చగలదు. What a great God we have. ఎంత గొప్ప దేవుడు. There is a chorus. ఒక పాట, ఒక చరణం ఉంది. What a mighty God we serve. What a mighty God we serve. Is there anyone aware of the chorus? What a mighty God we serve. What a mighty God we serve. Angels down before him, every knee shall bow down. What mighty God we serve. What a mighty God we serve. What a mighty God we serve. Even heavenly hosts are kneeling down in his presence. దేవుని యొక్క సన్నిధిలో Heavenly hosts are kneeling down in his presence. దేవుని సన్నిధి, దేవుని పాదాల చెంత పరలోక రాజ్యంలో అందరూ కూడా 4 జీవులు 24 పెద్దలు ఆయన పాదాల చెంత మరి They are kneeling down. మోకరిస్తున్నారు. They are unable to see him and covering their eyes faces with their 2 wings. ఆయన ప్రత్యక్షంగా చూడలేక 2 రెక్కలతో వారి ముఖాలను కప్పుకుంటున్నాయి. Yes, you are okay, but follow my tempo. He has something hesitating. They are covering up with their wings, their faces. వారి యొక్క రెక్కలతో Even angels are unable to see his presence. దేవుడి దగ్గర దూతలు కూడా దేవుని సన్నిధిని Such great God came down in the form of human being to save us. అంత గొప్ప దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మనందరిని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. Such great God shed his very blood completely on the cross of Calvary. అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు తన యొక్క రక్తాన్ని ఒక కలువరి శిలువలో కారుస్తూ Through that we are gaining such victory every day. ఆ రక్తం చేతన మాత్రమే దినదినము మనం విజయం పొందుకుంటున్నాం. Okay, in this way knowledge should be searched. Knowledge is deep. That is why we have to search to find it. జ్ఞానం అనేది వెతకబడాల్సిన వారిగా ఉన్నాం. అది చాలా లోతుగా ఉన్నది, అది చాలా బహుదూరం ఉంది. Unless you seek it, you cannot find it. That is the truth today, no doubt. ఈరోజు మీరు రాసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెతకకపోతే ఎప్పటికీ దొరకదు. Again I am saying Proverbs 8 chapter 17th verse. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా Those who love me will find me. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారు నన్ను కనుగొంటారు. Who seek me diligently find me. నన్ను శ్రద్ధగా వెతుకు వారు నన్ను కనుగొంటారు. Diligently seeking. చాలా శ్రద్ధగా వెతకడం. Diligently, not only seeking is great word already. It is not searching. Seeking means there is a game to the children, hide and seek, you know. మీకు తెలుసా అంటే పిల్లల్లో ఒక ఆట ఉంది, దాగుడు మూతలు. Seeking itself is a difficult word. వెతకడమే చాలా కష్టతరమైనది. Not finding but seeking. వెతకడం Not only searching but seeking. వెతకడం మాత్రమే కాదు, శ్రద్ధగా వెతకడం. దాని కొరకు చూడటం కాదు, దాన్ని వెతకడం. But diligently seeking is the most difficult and important thing in the life of each and every Christian person. క్రైస్తవుని జీవితంలో శ్రద్ధగా వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. So only few people do it. చాలా కొద్ది మంది చేస్తారు. Most of the people are careless about the word of God. చాలా మంది ప్రజలు దేవుని వాక్యం విషయం ఎంత నిర్లక్ష్యం చేస్తారు. Some students usually come to me. కొంతమంది విద్యార్థులు దగ్గరికి వస్తూ ఉంటారు.
Sir, I'll pay some money, give me doctorate. నేను కొంత మీకు ధనం ఇస్తాను, నాకు ఒక డాక్టరేట్ ఇవ్వండి అంటారు. There is no age, వాళ్ళకి వయసు ఉండదు, there is no experience, వాళ్ళకి అనుభవం ఉండదు, there is no proper study. సరైన చదువు కూడా వాళ్ళకి ఉండదు, Nothing else. ఏముండదు. They want to buy like any vegetable or grocery for a doctorate for some amount. మార్కెట్ లోకి వెళ్ళి ఒక కూరగాయలు కొనుక్కున్నట్టుగా I rejected many people, such people, ఇలాంటి చాలా మందిని నేను వెనక్కి పంపించేసి, because even your experience and your age is required in God's presence. దేవుని సన్నిధిలో మన యొక్క అనుభవము, మన వయస్సు కూడా చాలా అవసరం. Our beloved brother Jayamangala Babu Rao garu is given Doctor of Divinity in honorary. జయమంగళ బాబురావు గారి సహోదరులు డాక్టర్ ఆఫ్ డివినిటీ ఆనరీ ఇవ్వబడింది. Just he was given before in around 3 years. 3 సంవత్సరాల కాలంలో ఆయన పొందుకున్నారు. We have observed his seniority. ఆయన యొక్క అనుభవాన్ని మేము చూసాం. Is the same person who is sitting in front of me. మన ముందుకు వచ్చినాడు అన్నగారు. His seniority, his church ministry, his family, everything we took into the consideration. Then he was awarded as a worthy person, both bishop and honorary doctorate in divinity. సంఘ పరిచర్య, కుటుంబ పరిచర్య, మరి తన యొక్క అనుభవాలు అన్ని కూడా గమనించిన తర్వాత It is not, yes, it is not business to sell, giving some Bible colleges are giving certificates. కొన్ని బైబిల్ కాలేజీలు వారిలాగా వ్యాపార రూపంగా సర్టిఫికెట్లు అమ్ముతూ ఉంటారు. అలా చేయట్లేదు మనం. They print some model of certificates. సర్టిఫికెట్ మోడల్స్ ని ఇంటర్నెట్ లో వెతికి వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉంటారు. They give 500 or 1000 to DDP person and designer. డిటిపి పర్సన్ డిజైనర్ కి ఒక 500 1000 ఇచ్చేసి తయారు చేయించుకుంటూ ఉంటారు. They will give some certificates. కొన్ని సర్టిఫికెట్లు ఇస్తారు, They put it on their table. వాళ్ళ టేబుల్ మీద పెట్టుకుంటారు. Brother so and so, you come, give me some money, take away the certificate. బాబు పలానా వ్యక్తి రా బాబు, కొంత డబ్బులు ఇవ్వు, నేను నీకు సర్టిఫికెట్ ఇస్తాను. Some people are saying, take away your certificate and write your name on your own as you wish. కొంతమంది అంటున్నారు సర్టిఫికెట్ పట్టుకెళ్ళిపోండి, ఖాళీగా మీ పేరు మీదే రాసుకొని మీకు ఎలా కావాలంటే అలాగే. Really, it has been done. You don't know. ఇది జరిగింది మీకు తెలియదు. మరి Here is our certificate of Maila Battala Vijay, విజయ్ గారి యొక్క సర్టిఫికెట్ మనం చూస్తున్నాం ఇక్కడ. one of the senior most evangelists in Narsapur region. నర్సాపురం ప్రాంతంలో ఎంతో మరి A అనుభవజ్ఞులైన senior qualified journalist, ఆయన క్వాలిఫైడ్ జర్నలిస్ట్ గా కూడా a ఉన్నారు. best technician, video camera, టెక్నీషియన్ video shooting and photography. వీడియో షూటింగ్, ఫోటోగ్రఫీ టెక్నీషియన్. So many specialties he has. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. He shooted my marriage shooting. ఆయన నా యొక్క వివాహం యొక్క పెళ్లి షూటింగ్ కూడా ఆయనే చేశారు. Even I didn't give him doctorate. నేను అలా చేశారని నేను ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, కానీ A doctorate is not given. ఇవ్వలేదు, అప్లిక్ కూడా ఇవ్వలేదు. He didn't ask me. ఆయన నన్ను అడగలేదు. He is being post-graduated today. ఈ రోజున ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి. Master of Theology. మాస్టర్ ఆఫ్ థియాలజీ చదివారు. He can go anywhere and he can buy a certificate easily. ఆయన ఎక్కడ వెళ్ళారో ఊరిని అలా కొనేసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు ఆయనకి. But కానీ he observed the way of God and followed accordingly. దేవుని విధానాన్ని ఈ యొక్క పరిచర్యలను చూసి దాని ప్రకారం ఆయన నడుచుకుంటూ వచ్చారు. What we are maintaining here, even minimum standards. మనం ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దాన్ని చాలా మరి పరిమితుల్లో ఇస్తున్నామో, I cannot say maximum standards. అది చాలా మరి హై లెవెల్ ఇస్తున్నామని చెప్పట్లేదు. Nobody can meet God's maximum standards on the earth. భూమి మీద దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని Maximum standards cannot be reached by anybody. ఏ మనిషి కూడా దాన్ని అందుకోలేడు. Maximum qualification. దేవుని సన్నిధిలో లేదా దేవుని దృష్టిలో అత్యున్నతమైన స్థాయిని ఏ ఒక్కడు అందుకోలేడు. Only one person reached that state on earth. భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఆ స్థితిలోకి ఎదగలిగారు. That person is divine humanity named Lord Jesus Christ. ఆయన దైవ మానవుడిగా చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువారు. He satisfied Father's love completely. తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా తన He implemented the law on his body, mind and personality 100%. దేవుని యొక్క మరి ఆ యొక్క మా చట్టాన్ని తన యొక్క 100%. 100% తను నిరూపించుకుంటూ వచ్చాడు. So with that qualification, ఆ యొక్క మరి అనుభవంతో we are all going to heaven through the name of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి నామము పేరట మనందరం పరలోక రాజ్యానికి చేరడం. By his qualification we are all being qualified. ఆయన మరి అనుభవం పొందడం ద్వారా మనం కూడా అనుభవించడం అవుతుంది. He is applying his victory to all believers who believes in him. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో అటువంటి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన యొక్క విజయాన్ని మనకి అన్వయిస్తున్నాడు. Being applied. మనకు ఆపాదించబడుచున్నది. అన్వయించబడుతుంది. Yes.
Otherwise, nobody is qualified on earth. ఆయన లేకపోతే Even single person is there on earth to be qualified before the sight of God. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కను దృష్టిలో ఒక వ్యక్తి కూడా అలాగా మరి అనుభవజ్ఞులు ఎవరు లేరు. Only through Lord Jesus Christ anybody should reach our Father, Heavenly Father. పరలోకపు తండ్రిని చేరాలంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారి The only way is Lord Jesus Christ, ఒకే ఒక మార్గం యేసు ప్రభు. who satisfies the wrath of God completely. దేవుని యొక్క మరి ఉగ్రతను లేదా దేవుని యొక్క దృష్టికి ఆయన మరి అందుకుంటూ వచ్చాడు. He satisfied completely the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను కోపాన్ని తృప్తిపరిచాడు. తృప్తిపరుస్తూ వచ్చాడు యేసు He ప్రభు. emancipated the humanity by his own blood. దాని యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తం చేత మానవాళ్ళందరినీ కూడా మరి తన వైపుకి తిప్పుకుంటూ వచ్చాడు, తను ఆకర్షిస్తూ వచ్చాడు. Let us see once Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూస్తాము. Verse 45 and 46. 13వ అధ్యాయం 45, 46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మరియు పరలోక రాజ్యము Yes. ముత్యములను Heaven is like a person who is seeking the good pearls. మంచి ముత్యములు కొనగలుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. Yes. Please read. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని When you find a precious pearl, పోయి తనకు కలిగినంతయు అమ్మి he sells all what he has, తనకున్నదంతా అమ్మి but he wants to find that precious pearl there. ఏదైతే అమూల్యమైన ముత్యమున్నదో దాన్ని వెతుకుతూ వచ్చాడు. He wants to sell everything for that to find it. ఆ యొక్క అమూల్యమైన ముత్యమును కనుగొనడానికి తనకున్న దేనైనా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God helped me do it. నేను అది చేయడానికి To start a Bible college, ఒక బైబిల్ కాలేజ్ I ఆరంభించాను. sacrificed many things by the grace of our God. దేవుని మహాకృపను బట్టి I left my houses and I left my lands. నాకున్న స్థలాలు ఇళ్లను వదిలిపెట్టుకున్నాను. I fetched the knowledge of God. దేవుని మరి జ్ఞానాన్ని నేను వెతుకుతూ వచ్చాను. Though I lost everything in my life, నా జీవితం నేను అన్ని కోల్పోయినప్పటికీ but I fetched the knowledge of God. దేవుని జ్ఞానాన్ని నేను పొందుకుంటూ వచ్చాను. This is the ultimate thing according to the word of God. దేవుని వాక్య ప్రకారం ఇది మరి Let us see once Proverbs chapter 4 and verse 7. 4వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ వచనం. What is the ultimate thing by getting knowledge? దేవుని జ్ఞానాన్ని పొందడానికి Yes. Please read it. జ్ఞానము సంపాదించుట కంటే Ah. జ్ఞానమునకు ముఖ్యాంశం. Ah. నీ సంపాదన అంతయు ఇచ్చి Yes. బుద్ధి సంపాదించుకునము. Yes. దాన్ని గొప్ప చేసిన ఎడల Yes. God getting wisdom is the ultimate goal of the wisdom. జ్ఞానమును సంపాదించుకోవడమే జ్ఞానమునకు ముఖ్యాంశం. Getting wisdom is the goal of the wisdom. జ్ఞానాన్ని సంపాదించుకునే జ్ఞానానికి దాని యొక్క ముఖ్యాంశం. If you are a wise person, you crave for wisdom. నీవు జ్ఞానవంతుడు అయితే నువ్వు జ్ఞానం కొరకు మరి ప్రాకులాడు. You crave, you must crave, you will crave. నువ్వు తప్పనిసరిగా జ్ఞానవంతుడు, జ్ఞానం కోసం నువ్వు ప్రాకులాడతావు. Yes. If you are a wise person, నువ్వు జ్ఞానవంతుడు అయితే you seek for wisdom. జ్ఞానం కోసం వెతుకుతావు. While I was studying intermediate, when I was changed recently as an young man, నేను ఒక యవనస్తుడిగా ఇంటర్మీడియట్ చదివే కాలంలో అప్పుడే నేను నమ్ముకున్నాను if దేవుని. any good speaker came from some city to deliver the word of God, ఏదో ఒక పట్టణం నుంచి ఒక మంచి వర్తమానికుడు దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చినప్పుడు if that a speaker any English sentence is read on the stage or he speaks on the stage, I used to write it. ఆ వర్తమానికుడు మాట్లాడి ఏ ఇంగ్లీష్ పదమైనా సరే అప్పటికప్పుడు రాసుకునేవాడు. Sometimes I could not write. They are reading very fast on stage. వాళ్ళు స్టేజ్ మీద ఎంతో మరి త్వరగా చదివేవారు. I could not write two or three words in that sentence. ఆ రోజుల్లో నేను 2-3 పదాలు రాయలేకపోయేవాడిని. I used it to sullen in my heart and I used it to downhearted because of that inability. అక్కడ నాకున్న అసమర్థతను బట్టి ఎంతో మరి హృదయం నొచ్చుకునేవాడిని, ఎంతో మరి నీరసించిపోయేవాడిని. I developed some anxiety and craze about the Bible, English Bible. ఇంగ్లీష్ బైబిల్ గురించి నేను కొంత ఆసక్తిని పెంచుకుంటూ When వచ్చాను. I came to degree, నేను డిగ్రీకి I వచ్చాను. was baptized already. నాకు అప్పటికే బాప్టిజం తీసుకున్నాను. I have been an evangelist on that time. అప్పటికి నేను సువార్థికుడుగా పనిచేస్తున్నాను. I was an evangelist on that time. ఆ దినాల్లో నేను సువార్థికుడుగా ఉన్నాను. I was given a New King James version. నాకు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఇవ్వబడింది. New King James version with side headings. పక్కన సైడ్ హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. My brother brought it to my home. నా సహోదరుడు ఇంటికి పట్టుకొని వచ్చాడు. His friend Mr. Paramjot Anna gifted him that Bible on his birthday. మా అన్నయ్యకి పరంజ్యోతి అన్న సేవకులు సహోదరుడు మా అన్నగారికి ఒక M. Paramjot Anna, ఎం పరంజ్యోతి గారు Benila Church.
gifted that English Bible to my brother because they both are classmates. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి పుట్టినరోజుకి బహుమానం ఇస్తారు. My brother brought it and kept it in a corner of the shelf. మా ఇంట్లో ఒక అల్మార్లో ఒక మూల జాగ్రత్తగా దాచిపెట్టాడు మా అన్నయ్య. I saw it. దాన్ని నేను చూస్తాను. My entire life history and English Bible history changed, got upside down. నా జీవితంలో మరి ఇంగ్లీష్ బైబిల్ చదవాలనే ఆలోచన అంతా I read it, biroted it, and I started fighting with that every day. Hours together. చదవటం, దాన్ని మనన చేయటం, తర్వాత రోజు దాంతో నేను పోరాటమే. That is the foundation of this Bible college establishment. ఈ రోజు ఈ యొక్క బైబిల్ కాలేజ్ మరి స్థిరపరచబడిందని దానికి. And that time I was praying, but I don't know where it is found. ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. But I cannot find because recently delivered that NKJV and it was given to my hands indirectly. నాకు అప్పుడు తెలియదు ఎక్కడ దొరుకుతుందో, కానీ ఎన్కేజీవి వచ్చింది నా చేతికి. అది Go and search for knowledge. మీరు జ్ఞానం కొరకు వెతకాలి. Don't bargain. ఎక్కడ కూడా బేరమాడవద్దు. So many people are coming to me. నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. I cannot say some people name. కొంతమంది పేర్లు నేను చెప్పను. I granted Bible degrees without paying also some students, some poor students. విద్యార్థులు, పేద విద్యార్థులు, వారు మరి డబ్బులు కట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి చదువుకున్న తర్వాత వారికి నేను గ్రాడ్యుయేషన్ కూడా It is aware of, it is a matter between me and my God. నాకు నా దేవునికి మధ్యలో ఇది. I am not doing any business here. నేను ఇక్కడ ఏ వ్యాపారం చేయట్లేదండి. I will never do any business as long as I live. నేను జీవించినంత కాలంలో ఎప్పటికీ కూడా నేను ఏ వ్యాపారం చేయను. It is my commitment with my God. నేను నా దేవునికి చేసుకున్న తీర్మానం అది. Because ఎందుకంటే John 17:17 I am closing. యోహాను సువార్త 17:17 Please go to that. యోహాను 17:17. సత్యవంతు Yes. వారి Sanctify them in the truth. Your word is true. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. Today I want to sanctify you with the word of God. ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్యం చేత మరి ప్రతిష్ఠ చేయాలని ఇష్టపడుతున్నాను. That is the intention here today. ఇక్కడ నా కూడిన ఉద్దేశం అదే. Finally, Deuteronomy chapter 4 verse 29. ద్వితీయోపదేశకాండము 4:29 చివరిగా. అయితే అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. Whenever you seek with full of your heart and full of your soul, certainly you will find the answers. ఎప్పుడైతే నీవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వెతుకుతావో తప్పనిసరిగా నీకు జవాబు దొరుకుతుంది. Our today's goal and message summary is, ఇవాళ మన యొక్క మరి అంతిమ మరి ఆలోచన ఏంటంటే మనం చెప్పబోయే the summary of this message ఈ is, వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే unless you seek diligently, మనము శ్రద్ధగా వెతకపోతే you cannot find the truth of God. దేవుని సత్యాన్ని మనం పొందుకోలేము. Unless you cannot find the truth of God in that way, దేవుని వాక్యాన్ని ఆ విధంగా నేను పొందుకోలేకపోతే certainly Satan will beat you black and blue like a person who came down from Jerusalem to Jericho. యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎలా అయితే దొంగలు పట్టుకుని కొడుతూ వచ్చారో సాతాను కూడా అలాగా. Certainly we will fall in the hands of Satan. తప్పనిసరిగా సాతాను యొక్క చేతిలో పడి. We are all should seek for knowledge and search for knowledge diligently. మనందరం కూడా దేవుని వాక్యం కొరకు, దేవుని జ్ఞానం కొరకు తప్పనిసరిగా శ్రద్ధగా వెతకవలసిన వారుగా ఉన్నాం. Don't try to cross over the compound wall. గోడ దగ్గర రావడానికి ప్రయత్నం చేయొద్దండి. A person is going towards celestial city in pilgrim's progress. మరి యాత్రికుల ప్రయాణంలో మనం చూస్తే ఒక వ్యక్తి నడుచుకుంటూ The pilgrim is very careful person, saved person, praying and meditating the word of God and walking towards the celestial city. ఆ యొక్క యాత్రికుడు మనం గమనిస్తే ఎంతో దైవ భయం కలిగిన వాడు, రక్షింపబడిన వాడు, జాగ్రత్తగా నడుచుకుంటూ తన దారిలో తన వెళ్తాడు. Celestial city, నిత్యానంద నగరం. నిత్యానంద నగరానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. He is very careful person. చాలా జాగ్రత్త కలిగిన వాడు. Suddenly two young men coming after him and crossed over him. అతని వెనకాల ఇద్దరు యవనస్తులు రావడం మనకు తెలుసు. తన పక్క నుంచి మరి దాటుకుని వెళ్ళిపోతున్నారు. They are warned that pilgrim. ఆ యొక్క యాత్రికునితో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా, Hey, why are you coming so slowly? నువ్వు ఇంత నిదానంగా ఎందుకు వస్తున్నావు? Hey, there is a celestial city. This pilgrim asked, where are you going? ఈ యొక్క యాత్రికుని ప్రయాణంలోని యాత్రికుడు వాళ్ళిద్దరిని యవనస్తులను అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని. We are going to celestial city. మేము నిత్యానంద నగరానికి వెళ్తున్నామండి.
why you are coming so slowly? You cannot find that, you cannot come there. It takes much time. అడుగుతున్నారు, ఈ వ్యక్తిని ఎంత నిదానంగా వెళ్తే నువ్వు అక్కడికి చేరుకోలేవు, చాలా టైం పడుతుందని చెప్పారు. Suddenly pilgrim asked, అప్పుడు ఈ యొక్క యాత్రికుడు అడుగుతున్నాడు, where are you coming from? How are you coming? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వచ్చారు? Suddenly the two young men answered, ఆ ఇద్దరు యవనస్తులు చెప్తున్నారు, we crossed over the compound wall and came into this route. మేము ఈ దారిలోకి రావడానికి ఒక గోడ ఉంది, ఆ గోడను దూకి వచ్చేసాం. Yes. అవును. He got wondered. అతను ఆశ్చర్యపోయాడు. Pilgrim said to him, అప్పుడు ఈ యొక్క యాత్రికుడు చెప్తున్నాడు, no, it is not the way. అది విధానము కాదు. One should come from the wicket gate, the gate of salvation. ఏదైతే మరి రక్షణ ద్వారం లేక ఇరుకు ద్వారం, దాని నుంచి రావాలి. ఎవరైనా రావాలంటే వారు మనసు అనే ద్వారం నుంచి, వికెట్ గేట్ లో నుంచి రావాలి కానీ, unless you come to that gate, how can you go to celestial city? Could not understand. అతనికి అర్థం కాలేదు, ఇది ఈ ద్వారం ద్వారా తప్ప ఆ యొక్క మన నిత్యానంద నగరం ఎవరు చేరలేరు కదా అనుకుంటున్నాడు. After some time, కొంతసేపటి తర్వాత both the young men coming faster than that back direction, reverse direction. ఎలా అయితే వెళ్ళారో ఆ యవనస్తులు ఎంత మరి వేగంగా వెళ్ళారో, వేగంగా వెళ్ళారో అంతే వేగంగా వెనక్కి తిరిగి అంతకంటే వేగంగా, అంతకంటే వేగంగా తిరిగి ఎదురు వస్తున్నారు. they are coming, going away. వెనక్కి వెళ్ళిపోతున్నారు, They are running out. పారిపోతున్నారు. Pilgrim stopped them. Stop, where are you going back? మళ్ళీ యాత్రికుడు ఆపి, బాబు Why are you going back? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? Then they answered, వాళ్ళు చెప్పారు, there is a roaring lion. అక్కడ గర్జించు సింహం ఉన్నది. Its sound is terrifying us even. ఆ యొక్క శబ్దమే మమ్మల్ని భయపెట్టే చేస్తుంది. If it comes up over us, we will never be there. We will never be here on earth. అది మా మీద దూకితే మేము ఈ భూమి మీద ఉండేవాళ్ళం. So that is why we are going back. అందుకే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. Then Pilgrim understood. అప్పుడు యాత్రికుడికి అర్థమైంది, Unless one come through that wicket gate, ఆ యొక్క ద్వారం గుండా ఎవరైతే ప్రవేశిస్తారో, unless they come towards that wicket gate, ఆ ద్వారం ద్వారా వెళ్తే తప్ప nobody can reach that celestial city. ఆ యొక్క నిత్యానంద నగరానికి ఎవరు చేరలేరు. So many people are trying to cross over the wall to go to heaven. చాలా మంది పరలోకానికి వెళ్ళడానికి గోడ దగ్గర వచ్చే అవకాశం ప్రయత్నం చేస్తున్నారు. But it doesn't work out, brother. అది సహోదరుడా సహోదరి, అది జరగదు. At the same time, so many people are trying to buy a certificate. కొంతమంది మరి చూస్తే ఇందాక చెప్పినట్లుగా అన్నగారు సర్టిఫికేట్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. Even beloved Joseph brother's son wrote a notes and gave me to fetch his BTH. సహోదరుడు యొక్క కుమారుడు చక్కటి నోట్స్ రాసి మరి తను సబ్మిట్ చేస్తూ వచ్చారు. I can excuse his son because he is my friend. నేను ఇచ్చేయచ్చు, నా సహోదరుడు స్నేహితుడు కొడుకు కాబట్టి ఇచ్చేయచ్చు. Whenever Jim faced me, ఎప్పుడైతే జిమ్ నాకు ఎదురయ్యాడు, I used to ask him, నేను అడిగినప్పుడు, where is your notes? నీ నోట్స్ ఏది బాబా అని అడిగాను. He used to smile at me. నా చూసి నవ్వేవాడు. Ultimately submitted his notes and received his BTH. చివరికి తన నోట్స్ సబ్మిట్ చేసి, Even my so many students, a young pastor, beloved Moses, son of Jayamangala Baburao garu. ఇక్కడ మోయిస్ బ్రదర్ ఉన్నారు. Now he is an in charge of Kolleru district, Kolleru region Bible College. కొల్లేరు రీజన్ బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జ్ గా ఉంటున్నారు. So let us thank you very much. Let us start the certification with the prayer of beloved brother Jayamangala Baburao garu. Please come and pray, sir. సహోదరుడు వచ్చి మన ప్రార్థనతో ముందుకు నడిపిస్తారు. I back translate. Please stay, sir. There. I back translate is prayer. I translate your prayer bit by bit, please. Small prayer. ప్రార్థన చేసుకుందాం. Let us pray. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, Loving and heavenly Father, కృప కలిగిన గొప్ప దేవుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. great and gracious Father, we praise you. దేవా, ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. This day is a peculiar day, my Lord. తండ్రి, ఇక్కడ మా భారతదేశంలో సువార్త కొరకు వెళ్ళనైన నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. Please visit all your people who are ready to go to the evangelism in various places. మీ దాసులు నాయన ప్రసాద్ అయ్య గారు, Remember beloved Prasad Babu. దేవా, నీకు వందనాలు We thank you, my Lord. చెల్లిస్తున్నాం. We praise you, Savior. తన ద్వారా మా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ఒక ధైర్యం కలదు. Give, there is some courage to the Christianity in India, Father. నేను కూడా బహు ధైర్యంగా సర్టిఫికెట్ పొందుకుని ఈ భారతదేశం అంతా స్వార్థ తీసుకెళ్ళగలను అనే ధైర్యము నీ దాసుడు మాకు ఇస్తున్నారు. Thank you for that bravery and assurance to
or reach the gospel in various places of our country, Lord. ఈ రోజు ఎంతమంది తీసుకుంటున్నారో Whoever take this day, my Lord, వాళ్ళందరినీ మీరు 100కి 100 దీవించుము. bless 100% this day those students, my Savior. ప్రపంచముకి నైనా సాక్షులుగా నీ బిడ్డలను చేయమని Let them be a witness to the entire world. నీ దాసుని ఇంకా వందల వేల మందికి ఈ గ్రాడ్యుయేషన్ పట్టేటట్లుగా సిద్ధపరిచి Bless your servant to distribute more 1,000 peoples like this, Lord. దీవించుమని క్రీస్తు యేసు మహాపుణ్యనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Father, we pray this prayer in the name of Jesus Christ, holy name. Amen. అందరికి ప్రైజ్ లార్డ్.